రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏదైనా ఒక సినిమా చూద్దాం అనిపిస్తుంది. అలాగే నువ్వు ఫోన్ ఆన్ చేసి పుష్ప 2 రిలీజ్ అయింది కదా, ఈరోజు నేను అది చూస్తాను అనుకొని ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు. నువ్వు టికెట్ కోసం లైన్లో నిల్చోలేదు, థియేటర్కి వెళ్ళలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ ఆ రోజే రిలీజ్ అయిన మూవీని ఒకే ఒక క్లిక్లో హెచ్డీలో నువ్వు చూడగలుగుతున్నావు. అలాంటి వెబ్సైట్స్లో ఒక వెబ్సైట్ పేరే ఐబొమ్మ. అది ఇచ్చింది ఎవరో కాదు, అతని పేరు ఎమ్మాడి రవి. ఇప్పుడు అదే రవి జైల్లో ఉన్నాడు. అతని కథ ఏంటి, అతను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, దానివలన మనమేం తెలుసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రవి ఎవరు? రవి ఒక 30 ఏళ్ల యువకుడు. అతను కూకట్పల్లిలో నివసించేవాడు. అతని స్వస్థలం విశాఖపట్నం. ఒక చిన్న జాబ్, సాధారణమైన జీవితం. ఒకరోజు యూరప్ వెళ్ళాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ డైవర్స్ అయింది. అతను డిప్రెషన్లోకి వెళ్ళడం మూలంగా చాలా వరకు అతనికి ఏం చేయాలో తెలియలేదు. ఇండియాకి తిరిగి వచ్చాడు. అప్పుడే అతనిలో ఏదో ఆలోచన రేగింది. నేను ఏదైనా పెద్దగా చేయాలి, చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. ఎందుకంటే అతనికి ఉండే అవమానం బయట వ్యక్తుల నుంచి కాదు, బయట వ్యక్తుల నుంచి ఉన్నా సరే దానిని అతను కొట్టిపడేశాడు. సొంత వాళ్ళు, తన భార్య, తన అత్త వాళ్ళ దగ్గర నుంచి తనకొచ్చే ప్రెజర్, దానిని అతను తట్టుకోలేకపోయాడు. ఏదైనా సరే ఖచ్చితంగా పెద్దగా చేయాలని అనుకున్నాడు. అలాగనే పుట్టింది ఐబొమ్మ. 2020లో అది ఒక చిన్న వెబ్సైట్. 2023 నాటికి 50 లక్షల మంది రోజు దానిని వీక్షిస్తున్నారు. ఒక్కడే కానీ 12 మంది టీంతో 110 వెబ్సైట్లు నడిపించాడు. అతని జేబులో 20 కోట్ల వరకు డబ్బులున్నాయి. అంతేకాదు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రవి అరెస్ట్. నవంబర్ 17, 2025 ఉదయం 5:59 అవుతుంది. కూకట్పల్లిలో ఒక చిన్న ఫ్లాట్లో రవి గాఢంగా నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా తలుపు తట్టిన శబ్దం. పోలీస్, ఓపెన్ ద డోర్ అని ఒక సౌండ్ వచ్చింది. రవి లేచి ఆశ్చర్యపోయాడు. వెంటనే సారీ చెప్పాడు. కానీ సారీతో వాళ్ళకి పని లేదు. సిపి సజ్జనార్ గారి టీం 6 నెలలుగా ట్రాక్ చేస్తుంది. ఒక్క మూవీ రిలీజ్ అయినా 10 నిమిషాల్లోనే ఐబొమ్మలో పడుతుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. యాడ్స్, డబ్బులు, ఐపీ అడ్రస్, ఫ్లైట్ రికార్డ్ అన్నింటినీ కనెక్ట్ చేశారు. ఆ రోజు రవి జీవితం ముగిసిపోయింది. అతని ఇంటిపైన దాడి, 7 ల్యాప్టాప్స్, 12 ఫోన్స్, 3 కోట్ల వరకు నగదుని కూడా ఫ్రీజ్ చేశారు. రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను ఒక్క మాట అన్నాడు, సార్ నేను ఒక్కడనే కాదు, ఇంకా 4 పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని. అది వినగానే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. బెయిల్ రాదా? రవి ఇక బయటకు వచ్చేది ఎప్పుడు? రవి ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం లాయర్ కూడా వచ్చారు. కానీ కోర్టు బెయిల్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే 20 కోట్ల వరకు అతను అక్రమంగా సంపాదించాడు. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యూరప్ పారిపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. బయటకు వస్తే మళ్ళీ సైట్ని స్టార్ట్ చేసే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బెయిల్ అనేది 3 నుంచి 6 నెలల వరకు ఆలస్యం అవుతుంది. కానీ కొందరు ఏమంటున్నారంటే రవి 2026 వరకు బయటకు రావకపోవచ్చనే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే నిజమైతే రవి జీవితం ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు కంప్లీట్గా చీకట్లోకి వెళ్ళిపోయినట్టే. పోలీసులు టార్చర్ చేశారా? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. సినిమాల్లో చూపిస్తారు కదా, లాఠీలు, కరెంట్ షాక్. కానీ ఈ కేసులో అలాంటిదేమీ జరగదు. ఇది సైబర్ క్రైమ్ కేసు. ఇక్కడ టార్చర్ అంటే ఎలా ఉంటుందంటే, రాత్రంతా కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ జరుగుతుంది. పాస్వర్డ్ చెప్పు, టీం పేర్లు చెప్పు, ఎక్కడెక్కడ వెబ్సైట్స్ ఇంకెలాంటివి ఉన్నాయో చెప్పు, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంతేకాకుండా నిద్ర లేకుండా చేయడము, ఇంకా ఎక్స్ట్రాగా ఒత్తిడి పెంచడము, మానసికంగా ఒత్తిడి పెంచడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఫిజికల్ టార్చర్ అయితే లేదు, కానీ మానసికంగా చాలా టార్చర్ ఉంటుంది. ఎందుకంటే పోలీసులకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. పబ్లిక్ ఎందుకు రవిని దేవుడిలా చూస్తుంది? ఎక్స్లో #FreeRavi ట్రెండింగ్లో ఉంది.
50,000 ట్వీట్స్ కూడా ఉన్నాయి. కామెంట్స్లో రవి అన్న పేదోళ్ళకి ఫ్రీ సినిమాలకు ఇచ్చాడని, రిచ్ వాళ్ళకు నెట్ఫ్లిక్స్ ఉంటే మాకు ఐబొమ్మ ఉందని, హీరోలు కోట్లు తీసుకుంటారు, మేము కనీసం ఒక టికెట్ కూడా కొనలేము, అలాంటి వాళ్లకు మంచిగా సినిమాలు చూపించాడు అని చాలామంది కామెంట్స్ చెప్తున్నారు. పబ్లిక్ రవిని రాబిన్ హుడ్లా చూస్తుంది. కానీ నిజం ఏంటంటే ఒకడు ఫ్రీగా చూస్తే ఒక సినిమా ఫ్లాప్ అయితే 100 మంది టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క జాబ్ పోతుంది. అక్కడ పోయింది కూడా పేదవాళ్ళ జీవితమే కదా. ఇక మనమేం ఆలోచించాలి? రవి కథ ముగిసిపోయినట్లే. ఇక మనమేం ఆలోచించాలంటే నువ్వు నేను ఒక్క సినిమా ఫ్రీగా చూస్తే చాలామంది వారి యొక్క జీవితాలను పణంగా పెడుతున్నట్లు అయిపోతుంది. అలాగే ఎవరికో వేరే వ్యక్తికి అనుకోకుండా డబ్బులు వెళ్ళడం జరుగుతుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి న్యూస్, ఎక్కడేం జరిగినా, ప్రతి మిస్టరీ ఎలాంటిది ఉన్నా సరే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.